హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, అల్టి వీడియోలో అయితే మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ గురించి అయితే రీసెంట్గా T20 సిరీస్ అయితే ఓడిపోయారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. టీమిండియా అయితే 4-0తో ఓడిపోయారు. సో అది మర్చిపోయి మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చూస్తారు ఫ్రెండ్స్ వన్డే సిరీస్లో. డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే ఇంగ్లాండ్ T20 ఫామ్ని వన్డేలో కూడా కంటిన్యూ అయితే చేయాలని చూస్తారు ఫ్రెండ్స్. ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ అయితే కాబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్ కూడా మనము చూసుకున్నట్లయితే ఒకసారి మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా దాంట్లో ఇప్పటివరకు 107 మ్యాచ్లో ఇండియాకి అయితే అడ్వాంటేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 58 మ్యాచెస్ అయితే గెలిచారు. వేరే ఇంగ్లాండ్ జస్ట్ 44 మ్యాచెస్ గెలగలిగారు. సో ఇండియాకి అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హెడ్ టు హెడ్ రికార్డులో చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే ఎడ్జ్ బ్యాస్టన్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే ఒక మంచి బ్యాలెన్స్డ్ వికెట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం బౌలర్స్కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ బ్యాట్స్మెన్కి కూడా మంచిగా ఇదైతే వాళ్ళ షార్ట్స్కి అయితే వాల్యూ అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్జ్ బ్యాట్స్మెన్లో కూడా తీసుకున్నట్లయితే. మరియు వెదర్ రిపోర్ట్ తీసుకున్న వర్షం ఆటంకం ఏం లేదు కాబట్టి మనకు ఒక ఫుల్ మ్యాచ్ చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. మరియు ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ అంతగా రాకపోవచ్చు అని చెప్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ కొడితేనే బెటర్ అని చెప్తారు ఫ్రెండ్స్. టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ ఫస్టే తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్టేడియంలో చూసుకున్నట్లయితే. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ముందుగా ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్గా జనవరిలో అయితే ఆడారు ఫ్రెండ్స్ వన్డే క్రికెట్. కొంచెం బ్రేక్ తర్వాత అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు మళ్ళీ. కానీ శ్రీలంకలో అయితే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ సిరీస్లో. ప్లస్ అవే సిరీస్ కాబట్టి కూడా కొంచెం మంచి ఫామ్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లస్ రీసెంట్గా T20 సిరీస్ కూడా గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో కూడా చూసుకున్నట్లయితే. మరియు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ T20 సిరీస్లో కూడా సూపర్గా అయితే ఆడాడు కాబట్టి ఈ సిరీస్లో కూడా లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఇంకైతే చూస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యారీ బ్రూక్ మాత్రం చూసుకున్నట్లయితే. మంచి రికార్డ్ కూడా ఉంది కాబట్టి వన్ డేస్లో కూడా అదే ఫామ్ని అయితే కంటిన్యూ అయితే చేయాలని చూస్తాడు ఫ్రెండ్స్ బ్రూక్ కూడా ఇక్కడ చూసుకుంటే. మరియు బ్రూక్తో పాటు ఇంకొక బ్యాటర్ జాస్ బట్లర్ కూడా ఫ్రెండ్స్. బట్లర్ కూడా అయితే మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్గా ఎంత మంచిగా ఆడాడో చూసినాం మనం అందరం. లాస్ట్ T20 మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టాడు కాబట్టి బట్లర్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు కాబట్టి ఫినిషర్గా డేంజరస్గా అయితే ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డేంజర్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్లర్ని కూడా రిస్ట్రిక్ట్ చేయడానికి అయితే చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా బౌలర్స్ చూసుకున్నట్లయితే. జాస్ బట్లర్ కూడా వన్ ఆఫ్ ది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు జేకబ్ బెత్తల్ కూడా ఫ్రెండ్స్ సెకండ్ T20 మ్యాచ్లో చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. తర్వాత మాత్రం అంత బిగ్ స్కోర్ అయితే రాలేదు, కానీ బెత్తల్ కూడా మోస్ట్ లైక్లీ ఓపెనర్గా ఆడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్ చూసుకున్నట్లయితే. అది కూడా ఒక డేంజరస్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి. బెత్తల్ని అయితే త్వరగా అవుట్ చేస్తే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. మరియు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ జో రూట్ ఫ్రెండ్స్. ఇంగ్లాండ్స్ బెస్ట్ వన్డే బ్యాటర్. జో రూట్ ఈజీలీ ది మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి మాత్రం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ జో రూట్. జో రూట్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే, ఎస్పెషల్లీ బుమ్రాకి మంచి మ్యాచ్అప్ ఉంది అగేన్స్ట్ జో రూట్ కాబట్టి అదైతే చాలా కీలకమైతే కాబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ప్లేయర్ బ్యాటిల్ మాత్రం చూసుకున్నట్లయితే. ఇంకా బౌలింగ్లో చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఆర్చర్ ఎప్పుడైనా థ్రెట్ అయి ఉంటాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ ఫార్మాట్లో చూసుకున్నా. ఈ ఫార్మాట్లో కూడా ఎస్పెషల్లీ రోహిత్ అండ్ విరాట్ అగేన్స్ట్ ఒక మంచి బ్యాటర్లు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ ద పవర్ ప్లేలోనే ఓపెనర్స్కి అగేన్స్ట్ కావచ్చు, కోహ్లీకి అగేన్స్ట్ కావచ్చు. ఆర్చర్ నుంచి అయితే డెఫినెట్లీ థ్రెట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా బ్యాటర్స్కి మాత్రం. వన్డే ఇది T20 సిరీస్లో కూడా మంచిగా బౌలింగ్ చేశాడు కాబట్టి కొంచెం మంచి రిథంలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు శామ్ కరణ్ నుంచి కూడా థ్రెట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రీసెంట్లీ కంక్లూడెడ్ T20 సిరీస్లో కూడా. ఈ సిరీస్లో కూడా ఇదైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ థ్రెట్ అయితే శామ్ కరణ్ నుంచి కూడా. మరియు విత్ ద బ్యాట్ కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు కాబట్టి లోవర్ డౌన్ ది ఆర్డర్స్ ఒక చాలా పెద్ద థ్రెట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ శామ్ కరణ్ది ఇక్కడ చూసుకున్నట్లయితే. శామ్ కరణ్ని చూసి కూడా కొంచెం వేరీ అయితే ఉండాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఆదిల్ రషీద్ నుంచి కూడా ఆబ్వియస్లీ థ్రెట్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో. T20 సిరీస్లో అంత ఎఫెక్టివ్ లేకపోయినా వన్డే సిరీస్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఇంకొంచెం హెల్ప్ కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదిల్ రషీద్ నుంచి కూడా కొంచెం థ్రెట్ అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు మిగతా బౌలర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తే ఒక
మంచి బౌలింగ్ అటాక్ లానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లాండ్ది మాత్రం చూసుకున్నట్లయితే సో వాళ్ళని వాళ్ళు డెఫినెట్లీ ఫ్యాన్సీ అయితే చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ సిరీస్ని కూడా గెలవాలని. సో వైట్ వాష్ చేసి వస్తున్నారు రీసెంట్లీ కాబట్టి ఇండియాని. సో ఈ సిరీస్లో కూడా ఇండియాని అయితే ఓడియాలని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వచ్చి సో జో రూట్ మరియు బెన్ డకెట్ వీళ్ళిద్దరైతే టీంలోకి అయితే వస్తారు ఫ్రెండ్స్. మరియు కొంచెం షఫ్లింగ్ అయితే ఉంటుంది బ్యాటింగ్ ఆర్డర్లో. సో అది తప్పిస్తే పెద్దగా చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ వన్డే టీంలో కూడా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. ఇంకా టీమిండియా విషయానికి వస్తే సో T20Isలో ఫామ్ ఎలా ఉన్నా రీసెంట్లీ వన్డే ఫామ్ మాత్రం మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గానే వైట్ వాష్ అయితే చేసి అయితే వస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ని 3-0 అట్ హోమ్. సో అదైతే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇదని చెప్పుకోవచ్చు. సో కాన్ఫిడెన్స్కి మంచిగా ఉంటుంది కాబట్టి సో ఈ సిరీస్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే టీంలో కూడా కొన్ని మంచి మార్పులు ఉన్నాయి కాబట్టి 5-6 చేంజెస్ ఆల్మోస్ట్. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా ఆబ్వియస్లీ వన్డే ఫార్మాట్ అనగానే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అందరి చూపులు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ మీదనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాని మీదనే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. లేకుంటే స్క్రూటినీ కూడా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేయకుంటే. సో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది ఈ సిరీస్ వీళ్ళిద్దరి మీద చాలా ఆధారపడి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ విరాట్, ఎందుకంటే IPL తర్వాత అయితే ఆడుతున్నాడు కాబట్టి సో ఆ ఫామ్ ఎలా ఉందనేది తెలియదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో ఒక మంచి లాంగ్ బ్రేక్ తర్వాత అయితే వస్తున్నాడు కాబట్టి సో మరియు రోహిత్ కూడా ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత అయితే ఆడలేదు. సో ఎలా ఆడతారో చూడాలి ఫ్రెండ్స్, వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ కోహ్లీకి మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్కి అగేన్స్ట్. రోహిత్కి కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్లో కూడా మంచి రికార్డ్ ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు అయితే చాలా కీలకమైతే కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే. మరియు వీళ్ళకి తోడు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫ్రెండ్స్. గిల్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్లీ 2 సెంచరీస్ కూడా అయితే కొట్టేస్తే వస్తున్నాడని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో. సో అది కూడా అయితే ఒక మంచి సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, కెప్టెన్ ఫామ్లో ఉండడం. సో వన్డే కెప్టెన్. సో గిల్ కూడా మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో గిల్ మీద కూడా చాలా ఆధారపడి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ది టాప్ ఆర్డర్ ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టే. మరియు బౌలింగ్ విషయానికి వస్తే సో జస్ప్రీత్ బుమ్రా ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ ద టీంలకి. సో బుమ్రా కూడా IPL తర్వాత అయితే ఆడుతున్నాడు కాబట్టి సో తన ఫిట్నెస్ తన ఫామ్ ఎలా ఉంది అనేది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బుమ్రా యాడ్ కావడం ఆబ్వియస్లీ ఒక పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియన్ బౌలింగ్ అటాక్కి చూసుకున్నట్లయితే. సో బుమ్రాకి తోడు మిగతా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టి చాలా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్ రిజల్ట్ మాత్రం డెఫినెట్లీ చూసుకున్నట్లయితే. ఎందుకంటే T20 సిరీస్లో అంత గొప్పగా ఏం బౌలింగ్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ మీద కూడా కొంచెం ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బుమ్రాకి సపోర్ట్ ఇవ్వగలుగుతాడా లేదా. ఈ సిరీస్లో సిరాజ్ కూడా లేడు కాబట్టి సో వన్డే వరల్డ్ కప్కి తన ప్లేస్ని ఇది ఖాయం చేసుకోనికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ యాజ్ ఎ థర్డ్ పేసర్గా. సో హర్షదీప్ సింగ్ మీద కూడా చాలా ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఈ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే బుమ్రాకి ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతాడనే దాన్ని బట్టి. మరియు థర్డ్ పేసర్గా గుర్నూర్ బ్రార్ మరియు ప్రిన్స్ యాదవ్లో ఒకరు అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్. కానీ నేనైతే ప్రిన్స్ యాదవ్కి ఛాన్స్ ఇస్తే బెటర్ అంత అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే గుర్నూర్ బ్రార్ కూడా మంచి పర్ఫామ్ చేశాడు కానీ ప్రిన్స్ యాదవ్ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు కాబట్టి సో ఎవరైనా పిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నా చాయిస్ మాత్రం ప్రిన్స్ యాదవ్ అని చెప్పి ఫ్రెండ్స్. సో ప్రిన్స్ యాదవ్కి ఇంకో కొన్ని ఛాన్సెస్ ఇస్తే బెటర్ అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే గుర్నూర్ బ్రార్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఫ్రెండ్స్, ఎందుకంటే తన హైట్ని కూడా మంచిగా యూటిలైజ్ చేయగలుగుతాడు కాబట్టి. సో వీళ్ళిద్దరిలో ఒకరైతే డెఫినెట్లీ అయితే ఆడతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లెవెన్లో. సో ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఏం మాత్రం ఎక్కువ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ సిరీస్లో ఆడినట్లే ఒక ఏం చేంజెస్ అంటే బుమ్రా మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరే ఉంటారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ టీంలోకి, మిగతా ఏం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వస్తే సో ఇంగ్లాండ్కి అయితే నేనైతే ఎడ్జ్ అయితే ఇస్తున్నాను అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో గెలవడానికి. సో ఫామ్ ప్రకారంగా రీసెంట్లీ మంచిగా ఉన్నారు, ఆల్దో డిఫరెంట్ ఫార్మాట్ అయినప్పటికీ. సో ఇంగ్లాండ్కి అయితే నేనైతే ఎడ్జ్ అయితే ఇస్తున్నాను అని చెప్పొచ్చు. కానీ ఇండియా కూడా మంచిగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ కాబట్టి. సో మంచి ఫామ్లో కూడా ఉన్నారు కాబట్టి ఫార్మాట్లో. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.